ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ మాటలు తెలుసుకుందాం. ఎందుకంటే వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతారు, వాళ్ళ కష్టం ఎంత ఉంది అనేది ఒకసారి మాట్లాడదాం. అనుపమ ఎక్కడ నుండి మీరు? అదే నా విఠల్వాడి బ్యాచ్ నారాయణ. ఎప్పటి నుండి ప్రిపేర్ అవుతున్నారు? నీట్ గా ఒక 3 months అవుతుంది అన్న. ఇప్పుడు సెకండ్ ఇయర్ మేము రాయబోతున్నాం అంతే. అయితే ఇప్పుడు రాసిన వాళ్ళు వదిలేసేయండి. ఇప్పుడు మాకు కూడా సేమ్ నీట్ ఎగ్జామ్ పెడతారు, ఒక ఇయర్ లో రాస్తాము కరెక్టే. అదే నీట్ మాకు కూడా స్కామ్ సేమ్ బయటపడింది అనుకోండి, మా కెరియర్ ఏం అయిపోవాలి. 1 year లాంగ్ టర్మ్ కోసం అని వెళ్తాము కరెక్టే. మాకు 1 year ఒక ఇయర్ వేస్ట్ అవుతుందా కాదా, దానికి కూడా మళ్ళీ ఫీజు కట్టాలి. దీంట్లోనే కష్టపడి కష్టపడి లేచి మరి ఇక్కడ నుంచి వచ్చి చదువుకుంటున్నాము. కానీ ఈ స్కామ్ వల్ల మాకు వచ్చే మార్క్స్ కూడా వస్తలేవు. ఒకవేళ 620 వాళ్ళు వచ్చిన గవర్నమెంట్ లో సీట్ వస్తుందా, అది మా ప్రశ్న. 720 వాళ్ళకి వస్తుంది, పైసలు ఇచ్చి తీసుకున్న వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు మాకు 620 వచ్చినాయి. ఇస్తారా రేట్ సీట్ గవర్నమెంట్ లో? ఇస్తారా? ఎవరైనా ఇవ్వరు. ఆ స్కామ్ వల్ల మా లైఫ్ దెబ్బతింటుంది. కాబట్టి మేము ఒప్పుకోం. వి వాంట్ జస్టిస్ అంతే. ఇప్పుడు కష్టపడి చదివే వాళ్ళకి అంతే ఉంది, పైసలు డబ్బులు ఇచ్చి తీసుకునే వాళ్ళకి అంతే ఉంది. అలా అయితే మరి మాకు కష్టపడి చదివే వాళ్ళకి ఏందన్న బెనిఫిట్? మాకు కూడా కావాలి కదా సీట్. మేము కూడా చదివేది ఎందుకు, డాక్టర్ అవ్వాలని ఏం చేస్తున్నాం, డే అండ్ నైట్ కష్టపడుతున్నాం. మా పేరెంట్స్ మా కోసం కోఆపరేట్ చేస్తున్నారు, ఎన్ని లక్షల డబ్బులు పెడుతున్నారు మా కోసం చదువుకోవడానికి. ఇదంతా ఎలా? ఇప్పుడు ఇంట్లోనే నార్మల్లీ మేము ఇప్పుడు సీనియర్స్ అన్న, ఇప్పుడు ఈ ఇయర్ కూడా మాకు కూడా ఇట్లా జరగదన్న దానికి ప్రూఫ్ ఏముంది? మాకు కూడా ఇప్పుడు కావాలి కదా, మాకు జస్టిస్ కావాలన్న అంతే. నీ పేరు? రోహన్. ఎక్కడ నుండి? నారాయణగూడ శ్రీ చైతన్య. ప్రిపేర్ అవుతున్నాను. నేను పాస్ట్ 3 months నుంచి ప్రిపేర్ అవుతున్నాం. ఇప్పుడు ఇట్లా పేపర్లు లీక్ అవుతున్నాయి, మీరు కష్టపడతారు డే అండ్ నైట్. సో ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరం చదువుకుంటాము, ఎంత కష్టపడతాము. ఇప్పుడు గ్రేస్ మార్క్స్ అనే కాన్సెప్ట్ వల్ల ఒక పర్సన్ కి 620 వస్తే 100 గ్రేస్ మార్క్స్ ఇస్తే 720 వస్తుంది. లాస్ట్ ఇయర్ 720 ఇద్దరికి వస్తే ఈ ఇయర్ 70 మెంబర్స్కి వచ్చింది. అట్లా లాక్స్ పెట్టి కొంటే మాలాంటి వాళ్ళు కష్టపడే చదివే వాళ్ళకి అసలు ఇంత 1% వాల్యూ కూడా ఉండదు. మాకు గవర్నమెంట్ కాలేజ్ లో ఫ్రీ సీట్ వస్తుందనే నమ్మకం కూడా పోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ రీటెస్ట్ ఇచ్చినా కూడా నెక్స్ట్ వచ్చే జూనియర్స్ కానీ ఎవరైనా కానీ మొత్తం భయపడతారు నీట్ ఎగ్జామ్ రాయడానికి. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ వాల్యూ అయిపోతుంది, ఎన్టీఆర్ వాల్యూనే మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. దానివల్ల ఇప్పుడు మాకు కంపల్సరీ రీనీట్ కావాలి, రీటెస్ట్ కావాలి. మాకు గవర్నమెంట్ కాలేజ్ లో ఫ్రీ సీట్ పక్కా రావాలి. మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అవును, మళ్ళీ నీ సీట్ కండక్ట్ చేయాలి. యాక్చువల్లీ స్కామ్ చేయడం మాకు నచ్చలేదు. ఎందుకంటే 2 years పిల్లలందరూ చాలా కష్టపడి తర్వాత స్కోరింగ్ అంతా డిఫరెంట్ గా చేస్తే మేము ఏమైపోవాలి, ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉండాలి, మేము రాసే వాళ్ళకి ఎట్లుండాలి అని మాది. ఎప్పటి నుండి ప్రిపేర్ అవుతున్నారు? లాస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం. చాలా కష్టం ఉంటుంది కదా? చాలా కష్టం ఉంటుంది. నీట్ అంటే అంత ఈజీ సబ్జెక్ట్ కాదు. 4 subjects కష్టపడాలి, బయట బుక్స్ అని ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్ అంత ఉంటుంది. అంత చేసినాక కూడా మళ్ళీ ఇట్లా చేస్తే వాట్ వి విల్ ఫర్? ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? రీకండక్ట్ చేయాలి ఎగ్జామ్. సో ఇట్లా పేపర్లు లీక్ అవుతున్నాయి, కష్టపడి చదువుతుంటారు కదా, సో మీకు ఎట్లా అనిపిస్తుంది? కొంతమంది 4, 5 డ్రాప్ చేసి మళ్ళా చదివి మళ్ళా రాస్తారు ఎగ్జామ్. కానీ వాళ్ళు ఇట్లా స్కామ్ చేసి ఎప్పుడు లేని 718, 719 ఈ మార్క్స్ అసలు రావు, కానీ పెట్టిరు. ఇంకా టైం తక్కువ ఉందని టైం ఇవ్వకుండా మళ్ళీ మార్క్స్ ఎక్స్ట్రా ఇచ్చిరు. 20 ఇచ్చిరని ఎంతో 720 కూడా ఇచ్చిరు. కొంతమంది ఒక ఆయన అయితే ఒక క్వశ్చన్ వదిలేసిండు, కానీ ఆయనకు 720 ఇచ్చిరు. అట్లా తక్కువ అయితే రావాలి కదా, రీకండక్ట్ చేయాలి. ఏంటండి చెప్పడం, పేపర్ లీకేజ్ చేస్తున్నారు. చేసే వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి ఇష్యూస్ రావా? వాళ్ళకి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎవరు చూసుకోవాలి? ఫ్యూచర్ డాక్టర్సే కదా లైఫ్ కాపాడతారు. ఒకసారి పోయిన లైఫ్ ఇంకోసారి రాదు. 720 మార్క్స్ పేపర్, 720 క్వశ్చన్ కి 4 మార్క్స్ ఉంటుంది. ఒక క్వశ్చన్ మిస్ అయితే 4 మార్క్స్ రావాలి. 720 మార్క్స్ ఎట్లా వస్తున్నాయి? 720కి 1 మార్క్ పోయినా, 1 క్వశ్చన్ పోయినా వాళ్ళకి 4 మార్క్స్ పోవాలి అంటే ఎంత వస్తుంది? ఎంతోసారి 4 మార్క్స్ పోతే 716 మార్క్స్ రావాలి. 719 మార్క్స్ వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? లీకేజ్ వల్ల, స్కామ్ వల్ల మొత్తం స్కామ్ జరుగుతుంది. ఖచ్చితంగా పేపర్ ని రీరైట్ చేయించాలి, ఖచ్చితంగా పెట్టాలి నీట్ మళ్ళీ.